వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో 30 మంది వరుస అకాల మరణాలు చెందడం దురదృష్టకరమని, గత వైసీపీ అరాచక పాలన మూలంగానే గ్రామంలో మరణ మృదంగం వాటిల్లిందని, మా పార్టీ కార్యకర్త చనిపోతే పరామర్శించాను, ఆ వ్యక్తి నాసిరకం మందు తాగి చనిపోయాడని వైద్యులు చెప్పారని, వారం రోజులుగా అన్ని కోణాల్లో మరణాలపై ప్రభుత్వ వైద్యులు పరీక్షలు చేస్తున్నారని, రక్త పరీక్ష నమూనాలు వివరాలు రేపు వస్తాయని, ముఖ్యంగా మంచినీటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారని, ప్రైవేటు బోర్లు 4 మా ఆధీనంలోకి తీసుకుని వాటి నుండి సురక్షిత నీరును అందిస్తామని, వైసీపీ పాలనలో పంచాయతీ నిధులు మంజూరు చేయకపోవడంతో శానిటేషన్ చిన్నాభిన్నం అయ్యి అధ్వానంగా మారిపోయిందని, గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయి, బొడ్డురాయి వల్లనే మరణాలు జరుగుతున్నాయని చెప్పారని, గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులు ఈ రోజు నుండి తొలగిస్తున్నామని, గత వైసీపీ పాలనలో అమ్మిన మద్యం త్రాగటం వల్ల దీర్ఘకాలిక రోగులు చాలా ఇబ్బందులు పడటం ఇలాంటి సందేహం లేదని, ఇన్ని మరణాలు జరిగిన డిఎంహెచ్ఓ నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఎమ్మెల్యే బోర్ల ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య శాఖ మొదటిలోనే గుర్తిస్తే ఇన్ని మరణాలు జరిగి ఉండేవి కావని, గత 3 నెలలుగా గ్రామంలో జరిగిన సంఘటనలే మరణ మృదంగం మోగించాయని, వారానికి ఒకరోజు వచ్చి మీతో సమీక్షలు నిర్వహిస్తానని, కుటుంబంలో మగవారు మద్యం త్రాగటంపై మహిళలు కట్టుబాటు పెట్టుకోవాలని, మన గ్రామంపై ఎలాంటి దుష్టశక్తులు లేవు, ధైర్యంతో ముందుకు వెళదామని, నేను మీ అందరి అండగా ఉంటానని, ఇలాంటి ఉపద్రవాలు స్వస్తి పలికి మూఢనమ్మకాలకు తరిమి కొట్టి ఆరోగ్య పదంలో నడుచుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. విని మిగతావి ఏమున్నా కూడా నేను భరిస్తా, కానీ తాగుడు అనేది కొద్దిగా తగ్గించండి అని అడుగుతున్నా. వదిలేయండి అని చెప్తాను, కానీ మీరు వినరు. తగ్గిస్తే మీరు బతుకుతారు, మీ కుటుంబం బతుకుతారు. చేద్దామా? మనం అందరూ పూనుకుందామా? చేద్దామా? నేను నిజామాబాద్ కలెక్టర్గా పనిచేశాను. ఆ జ్యోతికి తెలుసు. ఆ ఊర్లో కట్టుబాటు ఉంటుంది. ఆ ఊర్లో కట్టుబాటు 6 గంటల తర్వాత ఏ బ్రాంతి షాప్ దగ్గర ఏ మన పురుషుడు ఉంటాడు నిర్ణయం చేస్తారు. లేదంటే వాడిని తీసుకొని వచ్చేసి స్తంభానికి కట్టేసి తప్పు రాసేస్తారు ఇంటి మీద. అన్ని స్కీములు రద్దు అయిపోతాయి. ఆ దెబ్బకు భయపడి వదిలేస్తారు. అది చేయమంటారా? చేద్దాం సార్. కట్టుబాటు చేయండి. చేయాలి. చచ్చిపోతుంటే ఎట్లమ్మా? నేను వేరే దగ్గర నేను మాట్లాడడం లేదు కదా. ఇప్పుడు ఇంత జరిగితే ఇప్పుడు నిజంగా మీకు నిద్ర వస్తుందా? ఎవరికి నిద్ర ఉండదు, గుర్తుపెట్టుకోండి సార్. చేద్దాం సార్, మీరు చెప్పింది చేద్దాం సార్. చేద్దామా?